హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. మిరపకాయలండి, ఈ మిరపకాయలని మజ్జిగ మిరపకాయలు చేద్దామని తీసుకొచ్చాము. కాకపోతే 2 రోజులు లేట్ అయ్యేసరికి ఈ విధంగా పండిపోయాయి. ఈ పండిపోయిన మిరపకాయలను ఏం చేద్దామా అనుకుంటే అప్పుడే టిఫిన్స్లోకి చట్నీ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. అందుకని పండిపోయిన ఈ మిరపకాయలతోటి టిఫిన్స్లోకి పచ్చడి చేసేసాను. ఈ పండిపోయిన మిరపకాయలని ఒకరోజు అలాగే బయటే ఉంచేసానండి. దానివల్ల ఇంకొంచెం రెడ్గా అయ్యాయి. ఈ విధంగా టిఫిన్స్లోకి పచ్చడి రెడీ అయిపోయిందండి. కావలసినవి 50 గ్రాముల అల్లం, 2 వెల్లుల్లిపాయలు, 2 స్పూన్ల జీలకర్ర, 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల బెల్లం, 1/2 కేజీ పండిపోయిన మిరపకాయలు లేదా పండు మిర్చి, రుచికి తగినంత సాల్టు, ఆయిల్, పోపు దినుసులు. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది వేడెక్కాలండి. కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మిరపకాయలని వేసేసుకోవాలి. ఈ మిరపకాయలని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఈ మిరపకాయలు ఒక్కొక్కసారి పేలుతాయి కదండి. అవి పేలినప్పుడు మన మీదకి తుల్లుతాయి కాబట్టి మూత పెడుతున్నానండి. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఇవి కొద్దిగా వేగనివ్వాలి. కొద్దిగా వేగిపోయాయండి. ఇప్పుడు అల్లం, జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇవి ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలండి. అల్లం కూడా వేగిపోతుందండి. వేగినప్పుడు వాటి రంగు కూడా మారుతుంది, అలాగే మంచి వాసన కూడా వస్తుందండి. ఈ విధంగా ఇప్పుడు ఈ చింతపండును ఒకసారి కడిగేసాను. కడిగిన తర్వాత ఈ చింతపండు కూడా ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ పచ్చడి తక్కువగా చేస్తున్నాను కాబట్టి చింతపండును ఒకసారి కడిగేసి వేసేస్తున్నాను. వేసి ఒకసారి వేయించేసుకుంటానండి ఒక 2 నిమిషాల పాటు. ఈ పచ్చడి బయట పెట్టినా కూడా ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఎక్కువ నిల్వ ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. నేను తక్కువగా చేస్తున్నాను కాబట్టి నేను చింతపండు అనేది ఈ విధంగా డైరెక్ట్గా వేశాను. ఇలా కేజీ, అర కేజీ పచ్చడి చేసుకోవాలనుకునేవారు మళ్ళీ ఫ్రిడ్జ్లో కాకుండా బయటే ఎక్కువ రోజులు, ఎక్కువ నెలలు నిల్వ ఉండాలనుకుంటే చింతపండుని 5 నిమిషాల పాటు నానబెట్టుకుని నానిన తర్వాత ఉడికించుకోవాలి. ఉడికించిన చింతపండుని కాసేపు చల్లారనిచ్చిన తర్వాత ఈ మిరపకాయలతో పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఈ పద్ధతిలో చేయడం వలన పచ్చడి అనేది ఎక్కువ రోజులు, ఎక్కువ నెలలు నిల్వ ఉంటుంది బయట పెట్టినా కూడా. ఈ మిరపకాయలు వేగిపోయాయి, అలాగే చల్లగా కూడా అయ్యాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. పక్కన పెట్టుకున్న బెల్లము, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ నేను గల్లుప్పు వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా మెత్తగా అవ్వాలండి. ఇక్కడ చింతపండు అనేది ఉడికించి తీసుకుంటే తొందరగా మెత్తగా అయ్యేదండి. నేను చింతపండు అనేది వేయించాను కాబట్టి తొందరగా మెత్తగా అవ్వలేదు. అందుకని ఇక్కడ కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేయడం వలన ఈ పచ్చడి బయట పెడితే 1 వీక్ వరకే నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు అనుకుంటే చింతపండుని ఉడికించి తీసుకుంటే మంచిది. వాటర్ వేసాక మళ్ళీ గ్రైండ్ చేశానండి. ఈ విధంగా మెత్తగా అయింది. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి. ముందుగా నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి. ఇందాక నేను ఫ్రై చేసిన కళాయిలోనే తాలింపు పెడుతున్నానండి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి ఒకసారి వేయించుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి రంగు మారిపోయింది. ఇప్పుడు చివరిలో కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పచ్చడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. పండిపోయిన పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ అయిపోయిందండి. పచ్చడి ఇడ్లీ, దోశ, ఉప్మా, వడలోకి చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.